ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. సాయి 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 అని ఎవరైతే నా నామమును స్మరిస్తారో వారి కొరకు నేను పరుగున వస్తాను. ఇవన్నీ బాబా ఏకాదశ సూత్రాల ద్వారా, సాయి సచ్చరిత్ర ద్వారా అద్భుతమైనటువంటి అభయ ప్రదానాలను బాబా చేశాడు. మాటలు కాదండి ఇవన్నీ. కొంతమంది బాబా తెలియక చెప్తుంటారు బాబా మాటలు, బాబా మాటలు, బాబా సూక్తులు కాదు ఇవి. బాబా అభయ ప్రదానాలు, అభయాలు ఇవన్నీ. నేనున్నా, నడవండిరా. అటువంటి ఘటనే ఒకటి జరిగింది. ఒక భక్తురాలు నాకు స్వయంగా తన అనుభవాన్ని చెప్పింది. ఆమె సంగారెడ్డిలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్ళాలట. ప్రతిరోజు కూడా హైదరాబాద్లో సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కి సంగారెడ్డి వెళ్ళటం, సంగారెడ్డిలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ రావటం. గురువారం వస్తే బాబా హారతులు పాడుకోవటం, బాబా మందిరానికి వెళ్ళటం, బాబా బోధనలు అర్థం చేసుకోవటం, రకరకాలుగా అలా ఎంతో ఉత్సాహంగా తన జీవితాన్ని గడుపుకుంటూ ఉంది. ఆ ఒడిదుడుకులన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఆఫీస్కి వెళ్ళేటప్పుడేమో వెళ్తాం, ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా చివరికి 5-4 గంటలు, 3:30, 4, 5, 5:30 అయ్యేటప్పటికి ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు తొందరగా పోదామా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. క్వైట్ న్యాచురల్, ఎవరు వర్క్ చేస్తున్నా కూడా అంతే. అందులో ఈమె ఆఫీస్ అయిపోతే వెంటనే 10 నిమిషాల్లో ఇంటికి రావడం కాదు కదా. సంగారెడ్డిలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్లో దిగి మరలా ఇంటికి పోవాలి. ఆ ట్రైన్ మిస్ అయితే మరలా ఇబ్బంది. ట్రైన్ మిస్ అయింది అనుకోండి, ఇంకేంటి పరిస్థితి? మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాండ్లో దిగి ఇక్కడ అయితే మళ్ళీ పెద్ద ప్రొసీజర్. ఎందుకంటే వారి హౌస్ సికింద్రాబాద్ ఎక్కడైతే దిగేదో లోకల్ రైల్వే స్టేషన్ దగ్గరే. ఆ రోజు ఆఫీసులో ఏదో ఇబ్బంది అయింది, కాస్త లేట్ అయింది. పనంతా ముగించుకొని అప్పటికే చూసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నప్పటికి ట్రైన్ రైల్వే స్టేషన్కి వచ్చే టైంలోనే ముందే కళ్ళ ముందు ట్రైన్ గేట్ ఉంది, ఆగింది. ఆ గేట్ ఎత్తితే గానీ ఆటో పోదు, ఆటో పోతే గానీ స్టేషన్లోకి వెళ్ళదు. పక్కన ఇంకొక దోవ ఉంది, నడుచుకుంటూ ట్రాక్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఎక్కచ్చు. ఈమెకు ఆల్రెడీ పాస్ ఉంది, ఎవ్రీడే పాస్ తీసుకుంది కాబట్టి టికెట్ టెన్షన్ ఏమీ లేదు. ఆటో అతనికి డబ్బులు ఇచ్చి, ఒరే బాబు ఈ గేట్ ఎత్తేటప్పటికి నేను వెళ్ళిపోతుందిరా ట్రైన్, వెళ్ళిపోతే నేను పట్టుకోలేను కదా, ఈ ట్రైన్కి నేను పోవాలి అని పైసలు ఇచ్చి బ్యాగు, లంచ్ బ్యాగు, ఒక బ్యాగ్ ఏదో ఉందిట, వెయిట్ ఉందిట, అందులో ఏవో కొన్నదిట ఆ రోజు అనుకోకుండా. అవన్నీ తీసుకొని ట్రాక్ మీద పరిగెడుతోంది. ఆ రోజు చూడండి విచిత్రమైన పరిస్థితులన్నీ అప్పుడే జరుగుతాయి. ఎప్పుడు జరిగినా అలాగే ఉంటాయి. హై హీల్స్ కొనుక్కుందిట ఆమె, దాదాపు 4 ఇంచెస్. అవి నవ్వుతూ చెప్పింది నాకు. ఆ రోజే వేసుకుని పోయిందిట ఫస్ట్ టైం ఆఫీస్కి, చూపిద్దాం ఫ్రెండ్స్ అందరికి. ఆ హిల్స్ ఉన్న షూ, ట్రాక్ మీద కంకర రాళ్ళు ఉంటాయి, ఈ బ్యాగులు వేసుకొని పరిగెడుతోంది. రైల్వే ట్రాక్ మధ్యలో పరిగెడుతోంది ఎదురుగా. ఆ కంకర రాళ్ళకి స్లిప్ అవుతోంది. ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. పడిపోతే యాంకిల్ ఫ్రాక్చర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక పక్క బరువు, ట్రైన్ ఏమో కోత వేస్తోంది, కూ అని సౌండ్ అవుతోంది, ఈమెకు వణుకుడు. ఆ టైంలో చూడండి అలా అయిపోతూ ఉంటుంది. బాబా 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 అనుకుంటుంది. బాబా బాబా అనుకుంటూ పరిగెడుతున్నప్పుడు సడన్ గా ఒక ముసలాయన ఎదురొచ్చాడు. అసలు అది విచిత్రం. అకస్మాత్తుగా ఎదురుగా వస్తే తెలుస్తుంది కదా, అట్లా పక్క నుంచి వచ్చేసి, బేటీ ఆగాగు, ఎందుకమ్మా, అయ్యో ఒకసారి ఆ బ్యాగ్ అని చెప్పి బరువు ఉన్నదాన్ని తాను తీసుకున్నాడు. ఇంకొక బ్యాగ్ తీసుకున్నట్టు, 3వ బ్యాగ్ కూడా ఇమ్మన్నట్ట. వద్దు నేను తీసుకొస్తా, ఎందుకు అందులో పాస్ అన్ని ఉన్నాయి. ఈమె టెన్షన్ ఏమిది, అసలు ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎటు తీసుకుపోతాడో తెలియదు. రా అని చెప్పి ఇద్దరు కలిసి ఆయన ముందు, ఈమె వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మొత్తానికి ట్రైన్ ఎక్కింది. ఆ బ్యాగ్స్ ఈయన అందించాడు. బ్యాగ్స్ ఆమె అలా లోపల పెట్టుకొని గబగబ తీసి ఒక 50 రూపాయలు ఆయన పాపం ఇద్దాం ముసలాయనికి అలా చూసేటప్పటికి కళ్ళ ముందు ఎవరూ లేరు. ఈమె వెతుకుతూనే ఉంది, ఎవరూ లేరు. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. వెతుకుతూనే ఉంది. స్టేషన్ అంతా చూస్తూనే ఉంది. మరి ఎత్తులో ఉంటుంది కదా ట్రైన్, కనిపిస్తుంది కదా, ఎవరు కనపడలేదు. అప్పుడు ఆయన మాటలు గుర్తొచ్చినాయి. బేటీ
నేనుండగా భయమేలా. ఏమవుతుందంటే అండి, గత అధ్యాయ అనుభవాల్లో కూడా ఇవి చాలా మందికి ఇలా జరిగినాయి. ఆయన మాటలు అనేస్తాడు, ఆ హడావిడిలో మనం ఆ మాటలు వినలేము, మనం టెన్షన్లో ఉంటాం కదా. నేను ఉండగా భయమేలా, నేను ఉన్నా కదా, ఆ బరువు ఇటు నేను మోస్తా. అది ఆ టైంలో వెళ్ళా. ఈమె ఒంటరిగా అంటే ఆ ట్రైన్లో కూర్చొని రిలాక్స్ అవుతూ గుర్తు తెచ్చుకున్నప్పుడు గజ్జుమంది, ఒక్కసారి వణుకు పుట్టింది. బాబా నువ్వే సాక్షాత్ తండ్రి వచ్చింది. నిజంగా ఆ రోజు బాబా అక్కడ రాకపోతే ఈమె ట్రైన్ ఎక్కేది కాదు, స్కిడ్ అయిపోయి హిల్స్ షూ కదా పడేది, యాంకిల్ ఫ్రాక్చర్ అవటం ఏదో ఒకటి అయ్యేది. కానీ తన ఆపన్న హస్తం, తన అభయ హస్తం బాబా అందించి ఆ భక్తురాలిని సురక్షితంగా గమ్యాన్ని చేర్చాడు సమర్థ సద్గురువైనటువంటి సాయిబాబా. నిజంగా ఎటువంటి అనుభవమో చూడండి. కాబట్టి విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోద్దు. మనం ఇంకా ఇంకా పెంచుకుందాం, నమ్మకాన్ని పెంచుకుందాం, ఆత్మస్థైర్యాన్ని పెంచుకుందాం, ధైర్యాన్ని పెంచుకుందాం. 10 మందికి ఈ ధైర్యాన్ని మనవంతుగా మనం అందించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. Sai